యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాల్దీవులు అనే దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం 50వ దేశం. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. మరి తీర్పు సందేశాలు చాలా దగ్గరగా పడుతున్నాయి. ఇది ప్రపంచానికి యెహోవా హెచ్చరికను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను. కాబట్టి ఎందుకంటే దేవుడు హెచ్చరిక కూడా పెట్టమన్నాడు కాబట్టి నేను పెట్టాను. కాబట్టి ఇప్పుడు తీర్పు సందేశాలు 50వ సందేశము మరి మాల్దీవులు అనే దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. మీరు అనుకోవచ్చు, చాలామంది అనుకోవచ్చు, కానీ దేవుడు రెండో రాకడ చూసినా అక్కడక్కడ దేశాల మీదకి రెండో రాకడ చూసినా చూపిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచానికి యెహోవా హెచ్చరిక అంటే ఇవి ఎందుకంటే ప్రపంచానికి యెహోవా హెచ్చరిక అంటే 195 దేశాల మీదకి ఎఫెక్ట్ ఉంది. అది వేరు, ఆ కోణం వేరు. ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో పెట్టానంటే యూరోప్ దేశానికి, అది వేరు, ఆ కోణం వేరు. అది రెండో రాకడ సూచన. ఇప్పుడు మొన్న మరొక వీడియో పెట్టాను, భారతదేశానికి రెండో రాకడ సూచన అని పెట్టా, అదొక వేరు, అదొక కోణం. ఎందుకని చెప్తాను, ఇది ఏంటంటే ఇప్పుడు ప్రపంచానికి యెహోవా హెచ్చరిక అంటే అర్థం ఏంటంటే ఇది 195 దేశాల మీదకి ఎఫెక్ట్. ఇది ఇప్పుడు నేను తీర్పు సందేశాలు పంపించింది. ఇప్పుడు 50వ దేశము మాల్దీవులు. ఇది కూడా 50వ దేశం కాబట్టి ఇంకా 50 దేశాలు ఉన్నాయి. ఈ 100 దేశాలు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రపంచం మీదకి దేవుడు ఏది పంపించాలనుకుంటున్నాడో ఆయన ఉగ్రత అప్పుడు పంపిస్తాడు. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా? ఇదంతా ఏంటంటే చాలామంది అనుకోవచ్చు, యెహోవా దేవుడు కరుణామయుడు, దయోమయుడు, ప్రేమమయుడు అనుకోవచ్చు, కానీ ఆయన ఉగ్రరూపుడని మహాభయంకరుడు. ఇంకో బైబిల్లో ఏమన్నా తెలుసా? దేవుని చేతులు పడట బహు భయంకరం అని ఉన్నది. ఈ పాయింట్లన్నీ కూడా బైబిల్లో ఉన్నవే. చాలామంది యేసయ్య ప్రేమ స్వరూపి, యేసయ్య కరుణామయుడు, యేసయ్య దయోమయుడు, యేసయ్య శాంత స్వరూపి, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఆయన ఉగ్ర రూపుడు కూడా, ఆయన ఉగ్ర రూపం కూడా దాల్చి ఉన్నాడు అనే విషయము చాలామంది ప్రజలకు తెలవట్లేదు. బైబిల్ ఏం చదివిస్తుంది? దేవుని చేతులు పడుట బహు భయంకరమైన ఉన్నది. అది వైనాడులో ఏం జరిగింది చూసారా? నేను ఒక వీడియో పెట్టా. వైనాడులో వాళ్ళు భయంకరం పాపం పనులు చేశారు కాబట్టి వైనాడులో మొత్తము కొండ చిలువలు చిరిగిపడి, అది కూడా ప్రకటన గ్రంథంలోనే వచ్చింది ఆ పాయింట్. కొండ చిలువలు ఎరుగుపడి రాత్రి ఆ ఊరంతా కూడా నేలమట్టం అయిపోయి, తెలిసిందా? పాపం చేస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మాల్దీవులు అనే దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది, జరగబోయే ప్రవచనం. కాబట్టి మాల్దీవులు ఇది స్థానము దక్షిణ మధ్య ఆసియా. అధిక సంఖ్యకులు, ఈ దేశంలో అధిక సంఖ్యకులు ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారండి. అందుకే దేవుని తీర్పు ఈ దేశం మీదకి వచ్చింది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నేను గూగుల్కి వెళ్ళి ఆల్రెడీ మాల్దీవుల కోసం చూస్తే భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు ఈ మాల్దీవులు. అర్థమైందా? అందుకే దేవుని తీర్పు వచ్చున్నది. ఈ మాల్దీవులు 50వ దేశం తీర్పు సందేశం. కాబట్టి ఈ మాల్దీవులు అనే దేశాన్ని కూడా దేవుడు నాశనం చేసే అవకాశాలు ఉన్నాయని కూడా దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, తీర్పు సందేశాల్లోన నేను ఎక్కువ శాతం చెప్పను, ఎక్కువ శాతం స్పీచ్ ఇవ్వను. ఎందుకంటే తీర్పు సందేశాలు అంటే తీర్పు సందేశాలే, నేను వాక్యం చెప్పట్లే. ప్రపంచ దేశాల మీదకి తీర్పు సందేశాలు పంపిస్తున్నాను, అంతే తేడా. వాక్యం చెప్పడం వేరు. తీర్పు సందేశం ఏంటంటే ఒక 6 నిమిషాలు 2-3 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తా. అర్థమైంది కదా? బైబిల్లో ఉన్న సత్యాలు ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడితే అప్పుడు 15-20 వరకు వెళ్తుంది స్పీచ్, అంతవరకే. ఇది తీర్పు సందేశాలు కాబట్టి తక్కువ టైంలోనే నేను ముగిస్తాను వీడియో. చూడండి ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. మరి దేవుడు మాల్దీవుల దేశానికి కూడా దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడు. ఇది ప్రపంచానికి హెచ్చరికండి. ఇదంతా ఇది ప్రపంచానికి హెచ్చరిక. ఒకవేళ మాల్దీవ్ ఇప్పుడు నేను 50 దేశాల మీద తీర్పు సందేశాలు పంపించాను. ఈ 50 దేశాల మీద కూడా భారతదేశం మీదకి ఇప్పుడు రెండో రాకడ సూచన వచ్చింది. ఓకే, మరి ఇంకో విషయం చూడాలంటే ఒమాన్ దేశం మీద కూడా రెండో రాకడ సూచన వచ్చింది. అలా చూసుకుని వెళ్ళిపోతే మరి పాకిస్తాన్ మీద కూడా రెండో రాకడ సూచన వచ్చింది. ఇవన్నీ కూడా ఆయన రెండో రాకడ సూచనల కింద చూపించుకుంటూ వస్తున్నాడు. కానీ నేనేంటంటే 50 దేశాల మీదకి ఇప్పుడు ఇది 50వ దేశం మాల్దీవులు. ఇప్పుడు 50 దేశాల లోపల
ఏ దేశం మీద కూడా 2 రకాల సూచనలు చూపించవచ్చు దేవుడు, తప్పేం కాదు. అర్థమైంది. ఆయన న్యాయంగానే తీర్పు తీరుస్తున్నాడు దేశాల మీద. ఆయన అన్యాయంగా తీర్చట్లేదు. ప్రజలు చేసిన దరిద్రమైన పనులకి ఆయన తీర్పు తీస్తున్నాడు న్యాయంగానే. అర్థమైంది కదా. చాలా జాగ్రత్తగా సుమ. మరి దేవుడు ఇచ్చిన పేరాపని బట్టి నేను చెప్తున్నాను. కాబట్టి మాల్దీవుల మీద దేవుని తీర్పు వచ్చున్నది, మాల్దీవుల దేశం మీదకి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి చాలా జాగ్రత్తగా నండి. తప్పనిసరిగా ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపం పడండి. ఎందుకంటే ఏ క్షణమో ఎవరి ప్రాణం పోతుందో తెలవట్లేదు, ఏ క్షణమో ఏ మనిషి ఎలా మాయమైపోతాడో తెలవట్లేదండి. నేను చెప్తున్నాను కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా నండి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. చర్చికి వెళ్ళిన, ఒకవేళ మందిరానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, మీ పాపములను ఒప్పుకోండి, పశ్చాత్తాపం పడండి. కొంతకాలమైన బతుకుతారు. అర్థమవుతుంది కదా. అది మీ మంచి కోసం చెప్తున్నాను. మీరు వెళ్ళండి వెళ్ళకపోండి తరపు విషయం, నేను చెప్పడం నా ధర్మం. కాబట్టి వెళ్ళండి, పశ్చాత్తాపం పడండి. దేవా, ఇప్పటి వరకు మేము చేసాం, చాలా పాపాలు చేసినాం ప్రభు. కుటుంబం పర్యంగా వెళ్ళండి, కుటుంబం పర్యంగా వెళ్ళి ప్రార్థన చేసుకోండి. నేను ఈ స్పెషల్గా ఒక వీడియో పెడతాను, దేవుడికి సంబంధించిన ప్రార్థన కోసము ఒక వీడియో పెడతాను. ఇది తీర్పు సందేశం కాబట్టి ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తున్నాను, ఓకేనా. కాబట్టి నేను ఒక వీడియో పెడతా, బైబిల్లో ఉన్న వాక్యమే తీసుకొని ఒక వీడియో పెడతాను. ఆ వీడియో ఎంతమంది వింటారో, ఎంతమంది ఆ వీడియో చూస్తారు, ఎంతమంది వింటారో వాళ్ళ ధన్యులు చెప్పేస్తాను లాస్ట్ ఫైనల్గా. ఆ వీడియో ఎవరైతే వింటారో వాళ్ళు ధన్యులండి. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ పశ్చాత్తాపం పడతారండి. మిగతా వాళ్ళ పరిస్థితి తరువాత విషయం. ఆ వీడియో పెడతాను, ఆ వీడియో విని తప్పనిసరిగా పశ్చాత్తాపం పడతారు, ప్రార్థన చేసుకుంటారు. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. కాబట్టి అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో పేరు ఏం పేరంటే మాల్దీవుల దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది, ఇది జరగబోయే ప్రవచనం. అతి తొందరలోనే ఈ దేశాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. అంటే ఇది ప్రపంచానికి హెచ్చరిక కింద ఈ దేశం వెళ్తుంది. కాబట్టి అందుకే అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను, ఓకేనా.